తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి సార్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి అంటే ఏ పండగ అయినా కూడా అటు రవిచంద్రుల గమనం రీత్యానే జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకంగా రవి మకర సంక్రాంతి అంటే మకరంలోకి ఎంటర్ అవ్వటంతో అసలు ఒక బ్యూటిఫుల్ వైబ్ అని చెప్పుకోవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవటం అయితే ఏమిటి, ఆయనకి ఈ గమనం అంతా కూడా చాలా పుణ్య దినాల కింద ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఈ 6 నెలలని కూడా ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఇక సంక్రాంతి ఫేవరెట్ ఫెస్టివల్ మీకు? మీకు అసలు అంటే నాకు చిన్నప్పటి నుంచి సంక్రాంతి ఒక స్పెషల్ అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు ఏదో ఆధ్యాత్మిక ఇదిలోకి వచ్చినప్పుడు కాదు, కానీ అప్పుడు ఉన్నది ఏంటి అంటే సంక్రాంతి వస్తుందంటే 3 రోజులు అంటే 3 రకాల బట్టలు. నాకు ఉన్న ఫ్యాషన్ ఏంటంటే నేను డిజైన్ చేసుకునేవాడిని చిన్నప్పుడు కూడానా? అదే ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, చిరంజీవి గారు, ఎన్టీ రామారావు, ఇలా అలాంటి ఆ స్పెషల్ కాలర్లు పెట్టించడం, ఎక్స్ట్రా బిట్లు పెట్టించుకోవడం. అంటే నాకు మా శ్రీలక్ష్మి క్లాత్ అని బట్టలు కొట్టుంది. మా సుధాకర్ రెడ్డి, మా బావగారు, వెంకటరామరెడ్డి గారు బాగా తెలిసిన వాళ్ళు. కొంత చనువు ఎక్కువగా ఉంటుంది. నాకు కొంచెం ఒక తెలియని అభిమానం వాళ్ళకి. ఆ వెళ్ళి ఆ చిన్న చిన్నవి బిట్స్ వస్తుంటాయి, శాంపిల్ బిట్స్, అలాంటివి తీసుకుని కాంబినేషన్ డిజైన్ చేయటం. ఇవన్నీ ఇది హేతువైంది ఇండస్ట్రీకి రావడానికి కదా. ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచే నాటుకోవడం వల్ల ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి. చిన్నప్పుడు ఎప్పుడు తలకి దెబ్బ తగిలితే నాకు ఇంటి దగ్గర బోధులు ఉంటాయి కదా, నేను మా చిన్న ఏదో ఉన్నాయి ఇలా అంటే బోధులో పడిపోయింది. నేను బోధులో పడిపోతే తలకి దెబ్బ తగిలింది. మామూలుగా ఇలా దూసుకుంటే రక్తం కారుతుంది. ఏంటని చూస్తే కనబడిపోయింది. ఆ కింద రుబ్రోల సంతికాలకు సంబంధించింది ఏదో ఉండేది. చిన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కడతారు కదా, కట్టు కట్టిన తర్వాత వస్తూ వస్తూ మా నాన్నగారు సినిమాకి తీసుకెళ్ళారు. అంటే ఏడుస్తున్నానని చెప్పేసి సినిమాకి తీసుకెళ్ళారు. అది ఎన్టీ రామారావు గారిది బొబ్బిలిపల్లి. అందులో జననీ జన్మభూమి చిన్న సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో తలకి కట్టు. సరిపోయింది. నేను బాధపడక్కర్లేదు అనుకుంటుండాలి మీరు. అప్పటి నుంచి ఆ తల ఆ కట్టు తీసేంత వరకు ఆ పాట పాడుతున్నాను. ఇలా అంటే ఒక్కొక్క మెమరీ కదా, సంక్రాంతి అంటే బోల్డ్ అన్ని మెమరీస్ అట్లా వచ్చేస్తుంటాయి. సో మరి అలా అంటే బాల్యం ఆ రోజులమ్మా. అంటే పండగల్ని ఎంజాయ్ చేయటం అని ఈ రోజుల్లో ఉంది. పండగలు ఎంజాయ్ చేయటం అంటే సంక్రాంతి వస్తుందంటే దానికి ముందుగా మనం చేసేటువంటి ఏర్పాట్లు, ఆవు పేడ తెచ్చుకోవటం, పిడకలు గోడకు కొట్టడం, చిన్న చిన్న పిడకలు కొట్టుకోవటం. అంటే భోగి కోసమా? భోగి కోసం. అంటే భోగి మంట వేస్తే మాది 3 రోజులు మండాలి. ఏదో ఒక్క రోజు కోసం కదా. చుట్టూ ఆ వీధుల్లో జెండాలు కట్టడం. మా వీధిలో పెద్దదే ఇంత ఎత్తు వేసాం భోగి మంట. అలాంటి కాంపిటీషన్స్ అన్నీ ఉండేవి అప్పట్లో. ఇంకోటి ఏంటంటే మాకు అనపర్తి ఫేమస్. వీరుళ్ళమ్మ జాతర చేస్తాం సంక్రాంతి. కట్టెలతో ఒక పెద్ద అరప కడతారు. గుడి లాంటి దాన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కర్రలతో కడతారు. అది స్టార్టింగ్ నుంచి కట్టి భోగి సంక్రాంతి రోజు బాణాసంచా ఉంటుంది, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత కనుమ రోజు తీర్థం ఉంటుంది. ఇంచుమించు ఒక 500 మీటర్లు వరకు లైటింగ్, విపరీతమైనటువంటి లైటింగు, చాలా రకాల మన ఆటలు ఉంటాయి కదా, స్టేజ్ మీద చేసే రికార్డ్ డాన్సింగ్ అని అవన్నీ ఇవన్నీ. ఏంటమ్మా పర్లేదు మనం మాట్లాడుకోవచ్చు, ఇబ్బందిగా ఏంటి. ఈ పల్లెటూరులో జరిగేటువంటి ఈ గేమ్స్ ఉంటాయి, బాల్ ఆట, గుండాట, రింగ్ ఆట, మాకు కోడిపందాలు మాకు ఉండవు. కానీ అటు అది వెస్ట్ గోదావరి అటు సైడ్ కోడిపందాలు అవి ఎక్కువ. మాది ఈస్ట్ గోదావరి. అసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అసలు ఇంకా తిరుగులేదు పండగకి. సంక్రాంతి పండగ అంటే తిరుగులేదు. పల్లెటూరులో చివర మారుమూల ప్రాంతాల్లో ఈ కోడిపందాలు అవి బాగా జరుగుతాయి. కానీ అనపర్తి మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే వీరుళ్ళమ్మ, విజయాలు ఇచ్చే వీరుళ్ళమ్మ అని చెప్పేసి చాలా అద్భుతం. ప్రతి సంవత్సరం పండగకి అంటే వినాయక్ గారు ఆది సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో ఒక హీరో డైరెక్టర్ వచ్చి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం. ఆయన రెగ్యులర్గా ఒక 5-6 సంవత్సరాలు వచ్చారు. ఆ తర్వాత బిజీ అయిపోయారు. అంటే ఆది సినిమా దగ్గర నుంచి ఆయన అంటే ఆయన వెస్ట్ గోదావరి,
ఈస్ట్ గోదావరి చాగళ్ళు. కాబట్టి ఆ దగ్గర కొంత తెలిసిన వాళ్ళు ఆళ్ళేళ్ళు మాకు అనపర్తిలో ఉండడం వల్ల ఆయన పిలిపించి ఇలా చేయటం. ఇప్పుడైతే మాకు వశిష్ఠ మా ఊరు అల్లుడే, అందుకని 2-3 సంవత్సరాలుగా అనపర్తిలో వశిష్ఠ సంక్రాంతి కొత్త హడావిడి కూడా మామూలుగా సూపర్. మన ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నాం, కాదు స్టూడియోలో మనం వీడియో చేస్తున్నాం. మనం ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం, విషయంలోకి రండి అంటున్నారు వాళ్ళు. సంక్రాంతి, మకర సంక్రమణం, లక్ష్మీ సిరుల పండగ అని అంటారు. లక్ష్మీ పూజను విశేషంగా సంక్రాంతికి చేసుకోవటం, సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవటం అనేది విదితమే. సంక్రాంతి రోజు ఎట్లా దేవతారాధన ఏం చేయాలి? అదేనమ్మా, ఇక్కడ మనకు రవే ప్రధానం. ప్రతి కార్యక్రమానికి మనకి భోగభాగ్యాలను ఇచ్చేది రవే. మనం ఇప్పుడు మర్చిపోయినటువంటి ఆచార సాంప్రదాయం కేవలం సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తుంది. ఇది సంక్రమణం, రవికి సంబంధించింది. రాశిలో, మకర రాశిలో రవి సంచారం అనేది ఇక్కడ గుర్తు చేసుకుంటాం. కానీ అసలు 12 నెలలలో ప్రతి నెలలో కూడా సంక్రాంతి మనం జరుపుకోవాలి. దీన్ని మరింత ఎక్కువగా జరుపుకుంటున్నాం. ఇక్కడ అంటే మనం చేసేటువంటి ఉత్తర క్రియలు, అంటే దక్షిణాయన రథ ప్రయాణం ఉత్తరానికి మారుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో అది మనకి ఈ 6 నెలలు మనల్ని అద్భుతంగా కాపాడుతుంది అనడానికి మకర సంక్రాంతి వేదిక అవుతుంది. లక్ష్మీ పూజ. ఏం చేయమంటారు? కొత్త బట్టలమ్మ కంపల్సరీ. అంటే సంక్రాంతి అనగానే లక్ష్మి ఉండాలి. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే శుచి శుభ్రత ఉన్నట్టు ఇప్పుడు ఉంటుంది. సూర్యోపాసనలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శుభ్రం. ఎంత శుభ్రంగా ఉంటావో నీ వస్త్రం ఎంత బాగుంటుందో. మడిబట్ట అంటాం కదా, అంటే మడిగా ఉండాలి, శుచిగా ఉండాలి కాదు, నువ్వు శుచిగా ఉండాలి, ఆత్మశుద్ధితో ఉండాలి. ఆ సంక్రమణంలో నువ్వు తీసుకునేటువంటి ప్రతి ప్రయత్నం నీకు జీవితానికి అద్భుతమైనటువంటి అభ్యున్నతినిస్తుంది. లక్ష్మీ పూజ అంటే పరమాన్న నివేదన. కొంతమందికి ఇళ్లలో మూలదేవుడు అని ఉంటుంది, దానికి బూరెలు అవి పెడతారు. మూలదేవుడు అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, ఒక్కొక్క ఇంటికి. ఇప్పుడు మా ఇంటికి సత్యమ్మ అలా ఉంటారు, వాళ్ళకి మనం పెట్టడం, బట్టలు పెట్టడం. పెద్దల పండగగా కూడా చెప్పుకుంటారు సంక్రాంతి రోజు. పితృదేవతలకి అంటే ఒరిజినల్గా మనం పితృదేవతలు అంటే మనం మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతాం. కానీ అంటే పితరులు అనే ఒక లోకంలో మనకు నడిపిస్తున్నటువంటి ఒక ఘనం, అది వాళ్ళకి ఇవ్వాలి. అంటే సహజంగా ఇది అంతా కూడా అగ్నికార్యమే. భోగితో ప్రారంభమవుతుంది అగ్నిని రగల్చటం. 3 రోజుల పాటు అది అసలు నిర్విరామంగా వెలుగుతూ ఉంటే మనం పట్టుకెళ్ళి అక్కడ చేసేటువంటి అగ్నిహోత్రం. మనం అంటే మామూలుగా నువ్వు హోమం చేయాలంటే అచ్ఛాదనం ఉండాలి, ఇది అచ్ఛాదనం లేని పెద్ద అగ్నిహోత్రం. అగ్నికార్యం చేస్తున్నావు, పట్టుకెళ్ళి ఒక 100 గ్రాముల ఆవు నెయ్యిని నువ్వు నివేదన చేస్తే అద్భుతమైనటువంటి అగ్నికార్యం. ఓం మిత్రాయ నమః, రవణే నమః స్వాహ, సూర్యాయ నమః స్వాహ, స్వాహాకారాలతో పరమాన్నాన్ని మనం నివేదన చేసి అగ్నికి హవిస్సుగా ఇస్తే నేనే నిదర్శనం అమ్మ. ఇచ్చింది ఏది వృధా పోదు. అగ్నికి ఇచ్చినది ఏది కూడా హవిస్సుగా వృధా పోదు, తిరిగి 10 ఎందుకంటే అగ్నికి ఒళ్ళు వచ్చేస్తుంది. ఇవ్వకపోతే ఆయన కొళ్ళు రాకూడదు సార్. అమ్మో, ఎక్కువ అగ్ని వచ్చేస్తే ఎలా? దహించేస్తుంది. ఆయన చక్కగా తీగలాగానే ఉంటాడు. అంటే దానికే మనం మంత్రోచ్చారణతో మంత్రం ఇచ్చి స్వాహాకారం చెప్తాం, పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తారు కాబట్టి ఆయనకి ఏం ఒళ్ళు రాదు. సరదాగా అంటే రైట్. అయితే క్యాలెండర్లలో 14, 15, 16 అని రాసేశారు. అయితే పండగ మాత్రం 13, 14, 15 అనేది పెద్ద పెద్ద పంచాంగకర్తలు చెప్తూ ఉన్నారు. సంక్రమణం 3 గంటల 5 నిమిషాలకు జరుగుతోంది కాబట్టి 14వ తారీఖు ఆబ్వియస్గా ఆ రోజే చేసుకోవాలి కదా. సాయంత్రం అంటే పగటిపూట ఎప్పుడు జరిగితే ఆ రోజే సంక్రాంతిగా చేసుకోవాలి. అంటే అది సూర్యోదయం అని అనుకుని ఉండొచ్చు, లేకపోతే దృక్ సిద్ధాంతం వేరు, పూర్వ పద్ధతి పంచాంగం వేరు. సో మీ ఆచారాలను బట్టి ఫాలో చేయవచ్చు. అంటే ఆ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల వాటిలో అంటే ఎందుకంటే సూర్యోదయం మారుతూ ఉంటుంది. సూర్యోదయం నిమిషాల్లో, అదే 5-10 నిమిషాలు. దాన్ని బట్టి మీకున్నటువంటి ఆచార సాంప్రదాయాలు, మనం అనుసరించేటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళ చెప్పిన విధానాలను వెళ్ళిపోవడం. అది కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పడం కోసం పాయింట్ తీసుకొచ్చాను. అయితే ఆ రోజు షట్టిల ఏకాదశి రవి సంక్రమణము మామూలుగా కాదు కదా, అమేజింగ్. బుధవారం ఇంకా చూసుకోక్కలేదు, బుధ ఆదిత్య యోగం కింద కూడా చెప్పుకోవచ్చు. రవి సంక్రమణం జరిగినప్పుడు ఖచ్చితంగా పితరులను తలుచుకోండి, తర్పణాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అనేది తెలిసినటువంటి విషయమే. షట్తిల ఏకాదశి అంటే మళ్ళీ తిలల్ని సమర్పించడం అనేది అటు విష్ణుమూర్తికి కూడా చేసుకోండి అని చెప్తుంటారు. కాబట్టి మరి షట్తిల ఏకాదశితో వస్తుంది కాబట్టి ఏకాదశిని ఎలా చేసుకోవాలో కూడా చెప్పే. ఏకాదశి చెప్పేది ఉపవాసం అమ్మ. అంటే మనలో ఉన్నటువంటి 11 రుద్రులు, ఏకాదశ రుద్రులకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నివేదన. అంటే నివేదన అంటే ఏదో ఇవ్వటం
ఇక్కడ సహజంగా ఏంటంటే ఇవ్వకుండా ఉండటం. నువ్వు నీ లోపలికి ప్రవేశించి నీలో ఉన్నటువంటి ఆ అరుద్రుడిని నువ్వు దర్శించు. అందుకని మనం ఈ శక్తుల ఏకాదశి సంక్రమణం, రవి సంక్రమణం, సంక్రాంతి రోజు ఉపవాసం ఉండాలా ఏ అని అంటారు. బూర్లు గారెలు తినాలి. మరి అదే పిండి వంటలు మామూలుగా ఉంటాయా? అమ్మా అంటే పిండి వంటలు ఉంటాయి. అందుకని ఏం చేద్దాం, మధ్యాహ్నం వరకు ఉందాం ఉపవాసం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందాం. సాయంత్రం శుభ్రంగా సూర్యాస్తమయానికి ముందు శుభ్రంగా మనం కార్యక్రమాన్ని అన్ని చూసేసుకొని ఉదయం నుంచి కార్యక్రమాల్లోనే ఉంటాం, నామస్మరణలో ఉందాం. సాయంత్రం శుభ్రంగా దీపారాధన చేసుకుని సుష్టిగా తిందాం శుభ్రంగా. ఒకరోజు అయిపోతుంది కదా, మర్నాడు కూడా చేసుకుంటాం కదా, ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం 4 గారెలు ఎక్కువ తినొచ్చు. అవును. అయితే లక్ష్మీదేవికి సంబంధించి ఏదైనా నామం చెప్తారా లక్ష్మీ స్థిరంగా ఉండటం కోసం? విష్ణు నామస్మరణే లక్ష్మీ స్థిర నివాసానికి యోగ్యం అవుతుంది. అంతేగాని లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటే ఉండదు. విష్ణువుని తీసుకొచ్చి గుండెల్లో కూర్చోబెట్టుకుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన పాదసేవ చేసుకుంటూ లక్ష్మీ తీరంగా ఉంటుంది. అంటే నీకు ఉన్నటువంటి లక్ష్యం, టార్గెట్, దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. మరి విష్ణువుకి సంబంధించి ఏం చెప్దాం, లక్ష్మీ కవచాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. మస్తకం పాతు మే పద్మా కంఠం హరిప్రియా. అంటే ఏదైతే మస్తకంలో ఉందో ఆలోచన కంఠం ద్వారా బయటికి హరికి ప్రియమవుతుంది. మస్తకం పాతుమే పద్మా కంఠం హరిప్రియ అంటే విశుద్ధి చక్రం ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే నేను ఒక సంస్కృత పండితుడితో కూర్చున్నప్పుడు దీని వివరణ, ఇంకా మనం లక్ష్మీ కవచం ఒకసారి మళ్ళీ పూర్తిగా తాత్పర్యం, అర్థము, ఛందస్సుతో కూడా మనం ఒక వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి చదివి వినిపించండి, నేను ప్లే చేస్తాను, చక్కగా వాళ్ళు చదువుకుంటారు. ఎన్నిసార్లు చదువుకోమంటారు బయట ఆ రోజు? 9 సార్లు చదువుదామా? 9 సార్లు కాదు, ఓపెన్ చేద్దాం. ఏకాదశి కదా, 11 సార్లు. విష్ణువుకు ప్రీతికరమైనటువంటి సంఖ్య. బుధవారం లక్ష్మీ కవచాన్ని 11 సార్లు చదువుతాం. నన్నేమో మీరు ఓన్ చేసుకున్నారు, జనాలు మాత్రం ఓన్ చేసుకోవట్లేదు. ఎక్కువ మాట్లాడేస్తావు, నువ్వు మాట్లాడినేవో ఇది అంటున్నారు సార్. అమ్మ, మన ఇంటి అమ్మాయి మన అమ్మాయి పక్కింటి అమ్మాయిలా ఉండాలి. అలాగే మాట్లాడకపోతే ఏదో క్వశ్చన్ అడిగేసి కూర్చుంటే బెల్లం కొట్టిన రాయిలాగా, బెల్లం కొట్టిన రాయిలా ఉండే క్యారెక్టర్ కాదే అమ్మాయిది. వికసన శక్తి అధికంగా ఉంది. మామూలుగా అంటే పద్మినికి పద్మాలను వికసింపే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇది తనకి ఇంకా ఎక్కువగా ఉంది. అందుకని మమ్మల్ని బాగా వికసింపజేసి మాలోంచి మాటలు తెప్పించాలంటే మాట్లాడుతూ ఉండాలి. అలా నవ్వుతూ ఉంటేనే కదా ఆనందంగా. ఏడుపుగొట్టు అంటే కష్టాలు ప్రతి ఇళ్లలోనూ ఉంటాయి. ఆ కష్టాలు తీరడం కోసం మనం చెప్పేటువంటి రెమెడీస్ ఎలా ఉండాలంటే హృదయానికి అత్తుకున్నట్టు ఉండాలి. మీరు ఏదైతే దుఃఖంలో ఉన్నారో అందులోంచి బయటకు వచ్చి మీరు చేసే ప్రక్రియ, పరిహార ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆనందాన్ని ఇస్తుందనే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. యద్భావం తద్భవతి. నవ్వుతూ మాట్లాడుకుందాం, ఏడుస్తూ చూడాల్సి వస్తుంది మీకేం పరిహారం దొరుకుతుందో అని. అది నవ్వుతూ మాట్లాడుకుందాం. ఈ నవ్వులు మీకు చిరస్థాయిగా ఉంటాయి. అందుకని తను నవ్వుతూనే ఉండాలి. తను నవ్వకపోతే తప్పు, అడగాలి. నేను ఒకవేళ అలా అడగకుండా కామ్గా ఉన్నానండి, ఆయన అయితే అసలు ఏం మాట్లాడవేంటి, నువ్వు మాట్లాడు అని అంటారు. తన నోట్లోంచి అన్న మాట రావాలి, కళ్ళల్లోంచి అన్న ఎక్స్ప్రెషన్ రావాలి. అది ఉంటేనే ఆనందం. థ్యాంక్ యూ. రైట్ సార్. అయితే ఒక లైన్ మీరు, ఒక లైన్ నేను చదువు. ఓకే సార్. ఓం మస్తకం పాతు మే పద్మాకంఠం హరిప్రియా. నాసికాం పాతు మే లక్ష్మీ కరుణా పాతు లోచనం. కేశాన్ కేశవకాంతా చ కపాలం కరుణాలయ. జగత్ప్రసుం గండయుగ్మం స్వాహా పృష్ఠం సదావతు. ఓం శ్రీం పద్మాలయాయే స్వాహా రక్షః సదావతు. పాతు శ్రీనామం సకాలం బహుయుగం చ తే నమః. ఓం హ్రీం శ్రీం అక్షయై నమః పాదౌ పాతు మే సతతం చిరం. ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా సర్వాంగం పాతు మే సదా. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా మాం పాతు సర్వతః. బాగుంది. రైట్. అయితే 11 సార్లు చదవమంటున్నారు. సాయం సంధ్య వేళ మరి చేసుకోవచ్చా ఇది? చేయండి. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా అందరి ఇళ్లలోనూ ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉండి చెయ్యండి. మరి విష్ణుమూర్తికి కూడా అన్నారు కదా, విష్ణుమూర్తిది ఏం చేయమంటారు? విష్ణు మంత్రం, ఒక మంత్రం విష్ణు మంత్రం కూడా చదువుకుంటే పోతుంది కదా. ఏ మంత్రం ఉంది? విష్ణు అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఒకసారి లక్ష్మీ కోసం మళ్ళీ ఓం నమో నారాయణాయ. మస్తకం పాతు మే పద్మా. ఓకే.
అట్లా సంపుటీకరణ సంపుటీకరణ చేస్తే విష్ణువు వచ్చి కూర్చుంటారు, తర్వాత లక్ష్మీదేవి 100% ఇస్తారు. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు సార్. వెళ్తున్నారా ఊరు బై ద వే? వెళ్తున్నాను, వెళ్ళాలి. చాలా చక్కగా ఆనందోత్సాహాలతో నాతో పాటు మనీష్ శర్మ గారు వస్తా అన్నారు పండగకి, ఆయన ఆహ్వానించాం. ఎందుకంటే ఆయన మొన్న మాకు చేసినటువంటి సూర్యుడికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీకి ఒక సిగ్నేచర్ మార్క్ సాంగ్ మహాతేజు అని చెప్పేసి ఒక సాంగ్ ఇచ్చారు. అద్భుతం. ఆయన్ని ఆహ్వానించి ఆయన రుణం, అంటే రుణం తీసుకుంటే ఏమి ఉండదు, ఆయన ఇంకా మాతో పాటు పనిచేస్తూ ఉండాలి. సూర్యుడికి ఆయన కూడా సూర్యుడిలో దింపాం. ఆయన వస్తున్నారు, అనపర్తి తీసుకెళ్తున్నాను. అద్భుతం. చాలా చక్కగా ఈ ఆస్వాదించండి ఈ సంక్రాంతి పండుగని మీరు కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మరొకసారి మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్. సూర్యోస్మిత. సూర్యోస్మి.